దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఈ దేశానికి మరి జాతికి ఆశాజ్యోతులైనటువంటి విద్యార్థులారా, రీసెర్చ్ స్కాలర్స్, మరి వారికందరికీ దేశానికి నిర్మాతలు, మరి ఈ యువకులకు మార్గదర్శకులైనటువంటి అధ్యాపకులారా, ప్రొఫెసర్స్, ముఖ్యంగా మా గురువు గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా పీస్ డైలాగ్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు, అందరికీ నా హృదయపూర్వక సలాములు. మహాశైలారా, నాకంటే ముందు చాలామంది పెద్దలు, బుద్ధిజీవులు, వక్తలు మాట్లాడిన సందర్భాన్ని తీసుకున్నట్లయితే నాకు చాలా రిలీఫ్ కల్పించారు వాళ్ళు. ఆ విషయాలను కొంచెం మళ్ళీ మీరు యాక్టివ్ చేసుకోండి తమ మెదడులో. ముఖ్యంగా ప్రొఫెసర్ హాసిం, అదేవిధంగా ప్రొఫెసర్ లక్ష్మణ్. ఎందుకు కేవలము లక్ష్మణ్ అని పేరు పిలుస్తారు? ప్రొఫెసర్ లక్ష్మణ్ అదేవిధంగా మరి ప్రెస్ కాన్ఫరెన్స్ను అడ్రస్ చేసే ఒక అవకాశం కూడా కల్పించారు. డాక్టర్ గోపి గారు మిస్ అయ్యారు, అందులో మాట్లాడతారులేండి తర్వాత. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు అందులో కూడా మాట్లాడారు. చాలా విషయాలు వచ్చేసినాయి. ముఖ్యంగా బ్యానర్ చూసినట్లయితే రీసెర్చ్ స్కాలర్స్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ ఈ రౌండ్ టేబుల్ ఆర్గనైజ్ చేశారు అని మనకు తెలుస్తుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి లీడ్ తీసుకున్నారు. ఏ విధంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు, దేశ పరిస్థితులు, అందులో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలు, మన పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలు, మధ్య భారతంలో జరుగుతున్నటువంటి హింసాకాండ, స్టేట్ ద్వారా, స్టేట్ యొక్క బలగాల ద్వారా మావోయిస్టులో, నక్సలైట్సో అని వారికి ఆనాటి నుంచి, ఇప్పుడే ప్రారంభమైనటువంటి యుద్ధం కాదు, ఆనాటి నుంచి జరిగే యుద్ధానికి మీరు స్వయంగా భారతదేశ పౌరులు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, శాసనాలకు వ్యతిరేకంగా మీరు ముందు తేదీని ప్రకటించుకున్నారు. ఈ తేదీ వరకు మేము ఎలిమినేట్ చేసేస్తామన్నారు. సరే, మీకు అది సాధ్యమే, మీరు చేసి చూపించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు, ముస్లిం ముక్త్ భారత్ అన్నారు, అదేవిధంగా నక్సల్ లేకుంటే మావోయిస్ట్ ముక్త్ భారత్ అంటున్నారు. ఇప్పుడు చేస్తారు కూడా. మీకు ప్రజలు ఇచ్చారు ఆ బలాన్ని. కానీ జాగ్రత్త, 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులయ్యారు. కాబట్టి అగ్లీ బార్ 400 పార్ నినాదంతో మీరు వచ్చారు. గత ఎలక్షన్లో ఏం జరిగిందో దాని ద్వారా గుణపాఠం ఒకవేళ దొరకకపోతే మీకు చాలా తప్పుడు మీరు కదం తొక్కినట్లు అవుతుంది. జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇది గోల్డెన్ సమయం మీకు అందింది. 3వసారి కూడా ఏదో ఇటు చంద్రబాబు బైసాఖి అంటే ఉర్దూలో అంటారు. క్యా బోల్తే సార్, ఏమంటారు? తాజా ఏం కట్టేశారు అది? ఎస్, ఒకవైపు చంద్రబాబు గారు, రెండో వైపు నితీష్ కుమార్ గారు యొక్క కట్టెలు పట్టుకొని నడుస్తున్నారు. జాగ్రత్త వహించాలి. ఇప్పుడే ప్రొఫెసర్ హాసిం ఒక లెటర్ను తెప్పించుకున్నాడు. గత పార్లమెంట్ సభల్లో అడిగినటువంటి క్వశ్చన్ అది ఏంటిదంటే, మీరు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి అనేక దళాలు, ఇంకేమేమంటాం దాన్ని, గ్రూప్స్, ఆర్గనైజేషన్స్, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్తో చర్చలు జరపడానికి సిద్ధమేనా? ఆ ప్రక్రియ ఏదైనా మొదలుపెట్టారా అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంది సార్.
నేను కూడా తీసుకుని వెళ్తాను కాపీ ఒకటి ప్రొఫెసర్ ఖాసిమ్తో. ఇప్పుడు అందులో అందరి యొక్క నామకరణం ఉన్నది, అందరి గురించి ఉంది. ఎస్, మాట్లాడతాం వాళ్ళతో అని, ఎక్సెప్ట్ మావోయిస్ట్, వాళ్ళ జాడ లేదు అందులో. కాబట్టి విద్యార్థులారా, రీసెర్చ్ స్కాలర్స్, ఈ విషయాలపైన కొంచెం రీసెర్చ్ చేయండి, సత్యాన్వేషణ చేయండి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాళ్ళు మన దేశస్తులు కారా, దేశస్తులా? సరే, వ్యూస్, ఐడియాలజీ పరదేశం నుండి ఉండొచ్చు. మనం ఈరోజు భారతదేశంలో ఈనాడు ఉన్నటువంటి ప్రొఫెసర్సే కానివ్వండి, లేకుంటే అనేక జీవిత విషయాల్లో ఏమంటారు, జయ పతాకాలు ఎగరేస్తున్నటువంటి ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, వాళ్ళు ఏ దేశంలో రాసినా, ఏ దేశ యొక్క విద్వాంసులు రాసినటువంటి పుస్తకాలు చదివి ఆ లెవెల్కి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిన లిటరేచర్ను చదువుకున్న తర్వాత, పుస్తకాలు చదువుకున్న తర్వాత ఏపీజే కలాం మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చాయి కదా ఇవన్నీ చదువుకున్న తర్వాత. కాబట్టి పరదేశస్తులు లేక వాళ్ళ వ్యూస్ పరదేశం నుంచి ఉన్నాయి, వాళ్ళ పరదేశస్తుల ఉన్నటువంటి ఒక జీవిత విధానాన్ని పాటించేవాళ్ళు. కాబట్టి వాళ్ళతో మాట్లాడడం మేము, వాళ్ళు శత్రువు అనే పదం నా నాలుకన రాగానే ట్రంప్ జ్ఞాపకం వచ్చేసాడు. బహుశా మీరు అనుకుంటున్నారేమో ఇదేంటిది, ఎక్కడ పోలిక ఇద్దరికి మధ్యలో అంటే, నిన్నగాక మొన్న జరిగినటువంటి యుద్ధంలో, 3 రోజుల యుద్ధంలో 4వ రోజే మీరు సీజ్ ఫైర్ ప్రకటిస్తారు, వార్తలు జరుపుతారు. ట్రంప్ ఏమంటాడంటే, నా వల్లనే జరిగింది, ఇది నేనే చేయించాను, నేను డిక్టేట్ చేయగానే మీరు లొంగిపోయి ఇద్దరు కూడా అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బానిసల్లా, బాంచన్ దొరా, కాల్ముక్తం దొరా, నువ్వు చెప్పినట్టు చేస్తాం దొరా అనేటటువంటి పనిని చేసేసారు. మరి ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరన్నా బయటి వాళ్ళు చెప్పడానికి ఆలోచిస్తూ ఉన్నారా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని ఒక ప్రశ్న వేస్తున్నాం ఇక్కడ నుంచి. ఇది కూడా మీ రీసెర్చ్కి ఒక టాపిక్గా మారుతుంది మీకు. అంటే మన సార్వభౌమత్వం ఉన్నదా లేదా? ఆర్ వి సావరీన్ ఆర్ నాట్? ఇందాక కాన్స్టిట్యూషన్, మా డాక్టర్ సాబ్ అయితే కాన్స్టిట్యూషన్ కాపీ తీసుకొచ్చిండు ఇక్కడ, సరే చాలా విషయాలు చెప్తాడు. అయితే దురదృష్టం ఏంటిదంటే, యువకుల్లారా, విద్యార్థులారా, పాలన, అది ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన, ఏ పాలన అయినా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనువుగా, ప్రజల యొక్క ఆశయ సాధనకు ప్రజాపాలన సాగాలి. కానీ దురదృష్టం ఈ రోజుల్లో కార్పొరేటీకరణ గురించి, వారి యొక్క ఆశయాలు ఏమిటివి, అదానీ అంబానీ ఏం కావాలనుకుంటున్నారు ఈ పాలన ద్వారా, ఆ పాలన వాళ్లకు మొత్తం సెక్యూరిటీని కల్పించి, మీరు నేను కట్టుకున్నటువంటి ట్యాక్సెస్ ద్వారా వాళ్లకు అక్కడ సెక్యూరిటీ కల్పిస్తుంది. వాళ్లకు మన యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ను దాని గురించి ఉపయోగించుకుంటుంది. మరి వాళ్లకు ఆ ఖనిజాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది దురదృష్టం. కాబట్టి సార్ చాలా చక్కగా చెప్పారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు కూడా చెప్పారు, ప్రెసిడెంట్ పీస్ డైలాగ్ కమిటీ కూడా చెప్పారు, ఈ డిఫరెన్షియాలిటీస్ ఏవైతే వస్తున్నాయో, ప్రజలకు వ్యతిరేక ధోరణి అయితే, పాలన ధోరణి అయితే జరుగుతున్నదో పాలకుల ద్వారా, ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా, రాజకీయ పార్టీ అది బీజేపీ అయినా, ఎవరైనా కానీ, మరి దానికి వ్యతిరేక శక్తులు ఉద్భవిస్తాయి, రెవల్యూషన్స్ వస్తాయి, వ్యతిరేక గళాలు విప్పుతారు. అవి వినడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మేము ఈ సందర్భాన ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ఆజాద్నే కాకుండా ఆజాదీకెళ్ళియే, పూర్తిగా ఆజాదీకెళ్ళియే నినాదం ఇస్తూ, అది ఎట్లా సాధ్యము? మన యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల సాధ్యం. ఆ ఆర్టికల్స్ అన్నీ చెప్పడం జరిగింది ఈ సందర్భంలో. ఇక్కడ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే దీంట్లోనే పుట్టింది ఇది పీస్ డైలాగ్ కమిటీ, ఈ ఆలోచన ద్వారానే పుట్టింది పీస్ డైలాగ్ కమిటీ. అందులో ఒక మెంబర్గా నేను కోరేది ఏంటి అంటే,
కేంద్ర ప్రభుత్వంతో. ఆ గోల్డెన్ అవకాశం వచ్చింది, నిజంగానే గోల్డెన్ అవకాశం. మీరు క్రెడిట్ తీసుకుంటారా తీసుకోరా? అదృష్టవశాత్తున మన రాష్ట్రం నుంచి కూడా ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నాడు హోంలో. అతను కూడా చాలా మంచిగా ఆలోచించాలి. ఏదో చెప్పేశారు, అతను ఆలోచించక చెప్పేశారు, ఆవేశంలో చెప్పారు అనుకుంటాను నేను. కానీ ఇప్పుడు ఆలోచించి చర్చలకు రావాలి, సిద్ధం కావాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఎందుకయ్యా, పదులలో ఆర్గనైజేషన్స్ ఈస్టర్న్ 7 సిస్టర్స్ రాజ్యాలలో వాళ్ళు తమ సొంత ఆర్మీలు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. చివరికి వాళ్ళు థ్రెట్ చేశారు, ఒకవేళ మా డిమాండ్స్ మీరు వినకపోతే మేము సెపరేట్ అవుతాము, దేశం నుంచి వేరవుతామన్నారు. వాళ్ళతో చర్చలు జరుపుతారు. చర్చలు ఇక్కడే కాదు, వాళ్ళు పరదేశంలో చర్చలు జరుపుతామంటే అక్కడ వెళ్ళి చర్చలు జరుపుతారు. మరి మన దేశస్తులతో వాళ్లే ముందుకు వచ్చేసారు. ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించారు, 4 ఉత్తరాలను జారీ చేశారు. మరి ఏంటిది ఇది మీ వైఖరి? మళ్ళీ ఒకసారి మీతో రిక్వెస్ట్ చేస్తూ, మంచిని ఆశిస్తూ, ఎందుకంటే మేము పీస్ కోరుకుంటున్నాం, శాంతి కాముకులం మేము. అందుకే మరోసారి ఈ మంచి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. క్రెడిట్ మీకు కూడా దక్కుతుంది. మరి మీకు కూడా క్రెడిట్ దక్కింది. ఇలాంటి సభలు చాలా ఉవ్వెత్తున మొత్తం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసినాయి. మాకంటే ముందు వెళ్ళారు వాళ్ళు, మేమైతే ఇంకా వెనుకబడి ఉన్నాం, మాకంటే ముందు వెళ్ళారు. దాన్ని మీరు కూడా అందుకున్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, మరి జై మూల్ మానవ్.